స్థానిక బృందావనంలో ఆంధ్ర రాష్ట్ర ఆదిమ జాతి సేవక్ సంఘ ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో దివంగత వెన్నెలకంటి రాఘవయ్య 128వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ట్రస్ట్ బోర్డు మేనేజింగ్ ట్రస్టీ పొట్లూరు లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ అట్టడుగు వర్గాల కోసం వెన్నెలకంటి రాఘవయ్య చేసిన త్యాగం, సేవలను కొనియాడారు. ముఖ్యంగా సిటీ యాక్టు రద్దుపరచడంలో వెన్నెలకంటి రాఘవయ్య చేసిన కృషి మరువలేనిదన్నారు. గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు మోపూరు వెంకటశేషయ్య, ఎంకే బాను, ట్రస్ట్ బోర్డు సభ్యులు ఎస్ రాజేశ్వరమ్మ, గంధర్ల శ్రీనివాసులు, పొట్లూరు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ప్రసాద్, ఆంధ్ర రాష్ట్ర ఆదిమ జాతి సేవా సంఘ ట్రస్ట్ బోర్డు మేనేజింగ్ ట్రస్ట్గా నేను ఇక్కడ పనిచేస్తున్నాను. గిరిజనుల ఆశాజ్యోతి శ్రీ పద్మభూషణ్ శ్రీ వెన్నెలకంటి రాఘవయ్య గారి 128వ జయంతి పురస్కరించుకొని ఈరోజు ఆయన చేసిన సేవలు ప్రతి గిరిజనుడు గుర్తుపెట్టుకోవాలని, ఆయన చేసిన ప్రతి పోరాటంలో నాంది ఈరోజు సంఘాల్లో ఉండే ఫస్ట్ నాంది పలికిందే వెన్నెలకంటి రాఘవయ్య గారు. ఆయన 1927లోనే ఒక ఉద్రక సంఘాన్ని స్థాపించాడు. అప్పటి నుంచి గిరిజనుల కోసం అనేక రాత్రులు ఆయన పోరాటం చేయాడు. అందులో సిటీ యాక్ట్ రద్దుపరిచింది వెన్నెలకంటి రాఘవయ్య గారు. అది చాలా క్రూరమైన చట్టం. ఆ రోజుల్లో ఒక మీటింగ్లో కూడా వెన్నెలకంటి రాఘవయ్య తీర్మానం చేశాడు. ఈ ట్రస్ట్ ఈ సంఘంలో ఉన్నప్పుడు ఈ సిటీ యాక్ట్ చట్టాన్ని రద్దుపరచాలని ఒక తీర్మానం చేస్తే జవహర్లాల్ నెహ్రూ దాన్ని సపోర్ట్ చేసి బలపరిచి దాన్ని రద్దు చేశాడు. అది యావత్ ప్రపంచం అంతా గుర్తించింది. ఆ రోజు నుంచి గిరిజనులకు విముక్తి కలిగింది. ఈరోజు వెన్నెలకంటి రాఘవయ్య గారు ఏ కాలనీకి వెళ్ళినా ఆయన పేరే చెప్పుకుంటున్నారు. కానీ మనం ముఖ్య విషయం ఏంటంటే కొన్ని కాలనీలు 400 కాలనీలు స్థాపించాడు వెన్నెలకంటి రాఘవయ్య గారు. ఆయన మహామనిషి. ఆయన ప్రతి ఒక్కరు గుర్తులో పెట్టుకోవాల్సిన ఆలోచన విధానం మన అందరికీ ఉంది. ముఖ్యంగా చదువుకోమని ఒక అభ్యుదయాన్ని విద్యా విధానానికి ఇచ్చిందే ఆయన. 1947లో గిరిజనుల కోసం 20 మందిని హాస్టల్ చేర్చడం జరిగింది. ఇదే తక్కర హాస్టల్లో 22 మంది చేర్చి పెద్ద అధికారులు కూడా అయ్యారు. కానీ ఈరోజు ఆయన చేసిన సేవలు ప్రతి గిరిజనులు గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఈ సందర్భంగా వీడమిత్రులకు కానీ, వచ్చిన శ్రేయభిలాషకు కానీ, ఇప్పుడు వచ్చిన నాయకులందరికీ ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. పొట్లూరు లక్ష్మీప్రసాద్, మేనేజింగ్ ట్రస్టీ.